జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ రామాయణానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చా. ఈ న్యూస్ కనుక విన్నారంటే మీరందరూ కూడా ఖచ్చితంగా సంతోషపడతారు. ఓకేనా? సరే, ఇక ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ మరింత డెవలప్ చేయడానికి ఖచ్చితంగా నెలలో ఒకసారి మీ శక్తి మేరకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కామెంట్ బాక్స్లో ఉంటాయి. అదేవిధంగా స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ స్కానరు, అదేవిధంగా ఈ గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే దానికి సంబంధించిన నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఎలా వీలైతే ఆ విధంగా ఆ రూపంలో మీరు మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, రామాయణం భారతీయ వాజ్పేయిలో ఆది కావ్యంగానో, దానిని సంస్కృతంలో రచించినటువంటి వాల్మీకి మహాముని ఆదికవిగాను ఎంతగానో ప్రసిద్ధి చెందినారు. ఓకేనా? రామాయణం త్రేతాయుగ కాలంలో జరిగింది. మన భారతదేశంలోని అన్ని భాషల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ మన రామాయణ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. ఇకపోతే ఇండోనేషియా, థాయిలాండ్, కాంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ లాంటి దేశాల్లో కూడా రామాయణ గాథ ప్రచారంలో అయితే ఉండాలి. ముస్లిం మెజారిటీ దేశమైనటువంటి ఇండోనేషియాలోనే బాలి దీవిలో మన రామాయణ నృత్యం అయితే చాలా ఫేమస్ అన్నమాట. ఇకపోతే 24,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మన రామాయణం భారతదేశంలో మన హిందూ ధర్మం యొక్క చరిత్ర, మన సంస్కృతి, ప్రజల యొక్క నడవడిక, నమ్మకాలు, మన ఆచారాలు, అదేవిధంగా మన సనాతన ధర్మంలో మన హిందువుల యొక్క కుటుంబ వ్యవస్థ, అదేవిధంగా శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర ఎంతో గొప్పగా వర్ణించబడింది అన్నమాట. సరే, ఇకపోతే తండ్రి కొడుకులు ఎలా ఉండాలా, వాళ్ళ బంధం అనేది ఎలా ఉండాలా, భార్యాభర్తలు అనేవాళ్ళు ఎలా ఉంటారు, అన్నదమ్ములు అనేవాళ్ళు ఎలా ఉంటారు, యజమానికి సేవకులకి మధ్య వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, మిత్రులు, అదేవిధంగా రాజు ప్రజలు, భగవంతుడు భక్తుడు, వీళ్ళందరి మధ్య కలిగినటువంటి సంబంధ బాంధవ్యాల గురించి రామాయణంలో ఎంతో గొప్పగా చెప్పినారు. రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు, అందులో ఉన్నటువంటి నీతి మనం ఆదర్శవంతమైనటువంటి జీవితం గడపడానికి ఎంతగానో దోహదపడుతుంది. అర్థమవుతుందా? అలాంటి మన రామాయణ మహాకావ్యం ఇప్పుడు ఎక్కడ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో దుమ్ము లేపుతుంది. ఇదేందిరా, ఆడుండే వాళ్ళంతా మత పిచ్చిగాళ్ళు అయిపోతారు. నువ్వేదో రామాయణం గురించి ఇన్ని మాటలు మాట్లాడి అది కూడా పాకిస్తాన్లో దుమ్ము లేపుతానని చెప్తున్నావు. నీకు ఏమన్నా మెంటలా, మైండ్ ఏమన్నా పని చేస్తుందా, లేకపోతే ఏమన్నా మెగన పెట్టామని చెప్పి మీరు ఆలోచించవచ్చు. వాస్తవమే. చూడండి న్యూస్ ఎట్లా ఉంటుందో. అది కూడా అట్టా కూడా కాదు, పాకిస్తాన్లో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పాకిస్తాన్లో సాధారణమైనటువంటి నాటకాల కంటే కూడా మన రామాయణ మహాకావ్యానికి అద్భుతమైనటువంటి ఆదరణ అయితే దక్కుతుంది. సరే, ఇక అసలు తీసుకొస్తే, పాకిస్తాన్లో ఇప్పటికి కూడా నాటకాలకు ఎక్కువ మంది అభిమానులు అయితే ఉన్నారు. పాకిస్తాన్లో సినిమాల కంటే ఈ నాటకాలు చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే పాకిస్తాన్లో ఎక్కువగా ఈ నాటకాలకు సంబంధించినటువంటి ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నాటక ప్రదర్శనలు జరిగేటటువంటి సంస్థల్లో కలెక్టివ్ మౌజ్ అనేటటువంటి నాటక బృందం కూడా ఒకటన్నమాట. పాకిస్తాన్కు చెందినటువంటి యోగేశ్వర్ కరారే, అదేవిధంగా రాణా ఖజ్మాలకు ఈ నాటక రంగం పైన చాలా మక్కువ అన్నమాట. దీంతో వీళ్ళిద్దరూ కూడా మరికొంతమంది ఆర్టిస్టులతో కలిసి ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీం పేరే కలెక్టివ్ మౌజ్ టీం అన్నమాట. వీళ్ళంతా కూడా థియేటర్ ఆర్ట్స్తో పాటు వివిధ భాగాల్లో శిక్షణ తీసుకున్నారు. ఇక వీళ్ళు మన రామాయణ మహాకావ్యాన్ని నాటకంగా రూపొందించారు. చూడండి, అది కూడా ఎక్కడ, పాకిస్తాన్లో. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, మన రామాయణ మహాకావ్యాన్ని ప్రదర్శించిన కళాకారులు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ముస్లింలే కావడం ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక గత నెల ద సెకండ్ ఫ్లోర్ ఆఫ్ గ్యాలరీలో మొట్టమొదటిసారి మన రామాయణాన్ని అయితే ప్రదర్శించారు. ఇక మన రామాయణం నాటకానికి విపరీతంగా హర్షాతిరేకాలు, ఆదరణ రావడంతో ఇక మన రామాయణానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి, అంటే టెక్నాలజీని కూడా కలిపి మళ్ళా ఇప్పుడు కరాచీలో రామాయణాన్ని అయితే ప్రదర్శించారు. అంతే, ఒక రోజు కోసం మొదలుపెట్టినటువంటి మన రామాయణం నాటక ప్రదర్శన ఎప్పటికీ 4 రోజులైనా కూడా కొనసాగుతూనే ఉండాలి. మన రామాయణ మహాకావ్యాన్ని చూడడానికే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు పోటీ పడడంతో ఆర్ట్ గ్యాలరీ కూడా కిటకిటలాడిపోతుందంట. ఏందిరా స్వామి,
పిచ్చెక్కే న్యూస్ కదా ఇది. పాకిస్తాన్లో ఏంది, రామాయణం ఏంది, హౌస్ఫుల్ బోర్డులు ఏంది, ఏంది కథ అంతా కూడా. పైగా మన రామాయణ మహాకావ్యానికి ప్రజల నుంచి మద్దతు లభించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అయితే వస్తున్నాయంట. ఇది కళ లేకపోతే వైష్ణవ మాయా ఏందో కూడా అర్థం కావడం లేదే. దీంతో మన రామాయణ మహాకావ్యం చివరికి మన ఆగర్భ శత్రువులైనటువంటి పాకిస్తానీ ప్రజల ప్రశంసలను కూడా అందుకుంటుంది. కానీ మన దేశంలో ఇప్పటికి కూడా కొంతమంది హిందూ వ్యతిరేకులు, కొంతమంది దౌర్భాగ్యులు, దరిద్రులు, వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, మన పురాణాలను, మన ఇతిహాసాలను విమర్శిస్తూ ఉండడం దురదృష్టకరం. ఇక్కడ ఇంకొక మాట చెప్పేదా, హిందువులుగా పుట్టినటువంటి కొంతమంది కల్తీ ముండా కొడుకులు, కల్తీ ముండాలు కూడా ఇక్కడ మన ఇతిహాసాలను, మన పురాణాలను వ్యతిరేకిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, కామెడీ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళకి ఈ దేశం పర్ఫెక్టా? ఇలాంటి వాళ్ళు కానీ ఆ నార్త్ కొరియాలో పుట్టింటే ఎవడో వాడు ఉంటాడు కదా, వాడి పేరు కిమ్మో, ఆ కిమ్ జాతర కనుక ఉండింటే భలే ఉనింటి వీళ్ళకు, సూపర్గా ఉనింటి వీళ్ళకి మధ్యత్వం. వీళ్ళు ఈ దేశంలో పుట్టి ఈ విధంగా మాట్లాడగలుగుతున్నారు, ఈ విధంగా బతకగలుగుతున్నారు, మనల్ని కూడా వాళ్ళు వ్యతిరేకించగలుగుతారు. అదే కనుక ఉత్తర కొరియా లాంటి దేశాల్లో పుట్టింటే ఎట్లా వీళ్ళ బతుక అప్పడం అయిపోయింది, నలిగిపోయిందట్టే. చూద్దాం, ఖచ్చితంగా మన చట్టాల్లో మార్పులు రావాలా, మన అందరిలో కూడా మార్పులు రావాలా. ఇప్పుడు నీలోనూ నాలోనూ మన అందరిలో కూడా మార్పు వస్తే ఇలాంటి వాళ్ళు అసలు ముందుకు వస్తారా? గులాబ్ జాములు అట్టే 10 ఉడికిపోవా? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.